బంగారం ఓ సింగారం, ఓ ఆచారం, ఓ అవసరం, ఓ ఫ్యాషన్. ఇలా పేరు ఏదైనా జీవితంలో దీనితో పెనవేసుకున్న బంధం వెలకట్టలేనిది. ఇంతగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ పసిడి ధర ఇప్పుడు కొండెక్కింది. కొండంటే మామూలు కొండ కాదు, ఏకంగా ఎవరెస్టే ఎక్కి జిగేల్ జిగేల్ మంటోంది. బంగారం ధర ఇప్పుడే చుక్కలను అంటుతోంది. ఏడాది కాలంలోనే అనూహ్యంగా పెరిగి మధ్యతరగతి వారికి అందుబాటులో లేని స్థాయికి చేరింది. బంగారం ధర పెరగడం ఇక్కడితో ఆగదని, వచ్చే ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ పెట్టుబడుల సేవల సంస్థ అయిన గోల్డ్ మ్యాన్ సాక్స్ అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇది 1,00,000 వరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులను బట్టి గోల్డ్ ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతుంటున్నాయి. వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలు పసిడి గిరాకీకి ప్రధాన కారణం. దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడము ధర పెరిగేందుకు దోహదపడుతున్నాయి. ఔన్స్ బంగారం ధర వచ్చే నెలలో $2,900లకు, వచ్చే ఏడాది చివరికి $3,000లకు పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు తెలుపుతున్నాయి. ప్రస్తుత స్థాయి కంటే బంగారం ధర మరీ కిందకు దిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముడి చమురు కూడా బంగారం బాటలో పయనించొచ్చని గోల్డ్ మ్యాన్ సాక్స్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం $70 స్థాయిలో ఉంది. ఇది $70 నుంచి $85 శ్రేణిలో ఎక్కువ కాలం ఉంటుందని, కానీ వచ్చే ఏడాదిలో $100లకు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఈ సంస్థ పేర్కొంది. 2026లో చమురు బ్యారెల్ ధర మళ్లీ $61 నుంచి $64లకు దిగివచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషించింది. మరోవైపు పెళ్లిళ్లకు సిద్దమైన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు బంగారం ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాయి. బంగారం కొనుగోలు చేసే దేశాల్లో ప్రపంచంలోనే మన దేశం 2వ స్థానంలో ఉంది. బంగారం లేకుండా మన దగ్గర ఏ శుభకార్యం జరగదంటే అతిశయోక్తి కాదు. అయితే 10 ఏళ్లుగా బంగారం ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది కిందట 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 75,000 వరకు ట్రేడ్ అయింది. అదే 22 క్యారెట్లు 68,800 చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 80,000 దాటింది. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా 10 గ్రాములపై 6,000 వరకు తగ్గింది. అంటే 22 క్యారెట్ల బంగారం 63,000కు, 24 క్యారెట్ల గోల్డ్ 70,000కు తగ్గింది. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడం వల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని, మరింతగా తగ్గే అవకాశం ఉందని, బంగారం కొనేందుకు ఇదే అనువైన సమయమని అప్పట్లో అంతా భావించారు. ఇంకొందరు మరికొంత తగ్గుతాయని వేచి చూశారు. కానీ అక్కడి నుండి రోజు ధరలు దగదగలాడుతూ పెరిగాయి. నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో 10 గ్రాముల బంగారం ధర 100 లోపే ఉండేది. 1950లో 10 గ్రాముల ధర $99. 5 ఏళ్ల తర్వాత అంటే 1955లో $20 తగ్గి 79కి చేరింది. ఆ తర్వాత 5 ఏళ్లకు 111కు చేరిన పుత్తడి 1965లో ఏకంగా $39 తగ్గి 20 ఏళ్లలో కనిష్టంగా $72కు పడిపోయింది. ఆ తర్వాత ఏటికేడు ధరలు పెరుగుతూ వచ్చాయి. 2008లో
తొలిసారిగా 10 గ్రాముల బంగారం 10,000 మార్కు దాటింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే నడిచింది. అయితే రెండేళ్లలోనే అంటే 2010లో ఏకంగా 8,000కు పైగా పెరిగి 18,000 మార్కును దాటింది. 2015లో 26,343 ఉండేది. ఇప్పుడు 24 క్యారెట్ల గోల్డ్ 80,000 దాటింది. అంటే బంగారం ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో తెలుస్తోంది. పదిహేనేళ్ల కిందటి వరకు బంగారం కంటే ప్లాటినం విలువైన లోహం. బాగా డబ్బున్న కోటీశ్వరులు బంగారం కంటే ప్లాటినం ఆభరణాలు కొనుగోలు చేసేవారు. అప్పట్లో బంగారం కంటే ప్లాటినం ధర ఎక్కువగా ఉండడంతో ఏదైనా శుభకార్యానికి ప్లాటినం నగలతో వచ్చే స్త్రీలను ప్రత్యేకంగా చూసేవారు. అయితే ఇప్పుడు ప్లాటినంను దాటి బంగారం ధర రెట్టింపయింది. గోల్డ్ ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉండడంతో సామాన్యులు కొనాలంటే భయపడుతున్నారు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో గోల్డ్ షాపులకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించాల్సిందేనంటున్నారు. మరోవైపు గోల్డ్ పై పెట్టుబడులు పెడితే మంచి లాభాలు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు.